రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అని పర్యవేక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే గానీ అప్పుడు ఆ పాఠశాలకు గుర్తింపు లేదనే అంశం వెలుగులోకి వస్తోంది. గుర్తింపు లేని పాఠశాలలపైన అధికారులు చర్యలు చేపట్టడం లేదని విమర్శిస్తున్నారు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. రాష్ట్రంలో దాదాపు 11,000 వరకు ప్రైవేట్ పాఠశాలలున్నాయి. హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అనుమతులను తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖ నుంచి ప్రైమరీ తరగతుల వరకు అనుమతి తీసుకుని హై స్కూల్ వరకు నడిపిస్తున్నాయి కొన్ని విద్యా సంస్థలు. 10వ తరగతిలో ఇతర పాఠశాలల పేరుతో గాని ప్రైవేట్ క్యాండిడేట్గా పరీక్షలు రాయించడం లాంటివి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదంటున్నారు పేరెంట్స్ అసోసియేషన్. స్కూల్స్ అడ్మిషన్ల సమయంలో భారీగానే ముడుపులు చేతులు మారుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్ నగరంలో గుర్తింపు లేని పాఠశాలలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిటీలో కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలను గుర్తింపు లేకుండానే గుట్టు చప్పుడుగా రన్ చేస్తున్నారు నిర్వాహకులు. కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు స్టేట్ సిలబస్ కు గుర్తింపు తీసుకుని ఐఐటి లాంటి కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఆ పేర్లతో విద్యా సంస్థలు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే గుర్తింపు ఉన్నా గుర్తింపు లేని పాఠశాలల వివరాలను విద్యాశాఖ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్ లీడర్స్. హైదరాబాద్ జిల్లా పరిధిలోని సుమారు 9,000 పైగా పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ పాఠశాలల్లో ₹1,00,000 ఫీజులు తీసుకుంటా ఉన్నారు. ఈ ప్రైవేట్ పాఠశాలకి ఎన్ని పాఠశాలకు గుర్తింపు ఉంది, ఎన్ని పాఠశాలకు గుర్తింపు అనే విషయాలు కానివ్వండి, లేకపోతే ఎన్ని పాఠశాలకు గుర్తింపు లేదు వివరాలతో కూడినటువంటి నోటీసులు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రజలకు తెలియజేయడానికి బయటకు విడుదల చేయని పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్లే గ్రూప్ పేరుతో, నర్సరీ పేరుతో, లేదంటే సిబిఎస్ఈ, ఇంటర్నేషనల్, ఇతర ఐజీసీఎస్ఈ లాంటి కరికులం పేరుతో చేర్పించడానికి మక్కువ చూపుతున్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ అనుమతుందో ఎక్కడ అనుమతి లేదో తెలియకుండానే ఈరోజు తల్లిదండ్రులు కూడా గుర్తింపున్న పాఠశాలలు ఏంటో గుర్తింపు లేని పాఠశాలలు ఏంటో తెలియకుండా తమ పిల్లల్ని చేర్పిస్తున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తా ఉంది. అందుకే ఈ మహానగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల మీద అధికారులు, ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. గుర్తింపు లేని పాఠశాలలో విద్యార్థుల్ని చేర్పించకుండా వారి తల్లిదండ్రుల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేయాలి. సిటీలో ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు లేని స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. పాఠశాలలు ఇంటికి దగ్గరలోనే ఉండడంతో అడిగినంత ఫీజును చెల్లించి పిల్లలను జాయిన్ చేస్తున్నారు పేరెంట్స్. తరువాత స్కూళ్లకు విద్యాశాఖ గుర్తింపు లేదని తెలిసి మోసపోతున్నారు. నగరంలో మెజారిటీ ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులు లేవని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. చాలా స్కూళ్లు గుర్తింపు లేకుండా నడుస్తున్నాయి. ఆ గుర్తింపు లేని స్కూళ్లలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఇప్పటికీ మత్తు నిద్ర వీడకుండా కనీసం ఏ స్కూల్ కి పర్మిషన్ ఉంది, ఏ స్కూల్ కి పర్మిషన్ లేదు, పర్మిషన్ లేని స్కూల్లో జాయిన్ అవుతే పర్యవసనాలు ఎలా ఉంటాయి అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పే పరిస్థితి కూడా ఈ విద్యాశాఖ అధికారులకు కరువైంది. అసలు మొత్తానికి గుర్తింపు లేని పాఠశాలలు ఎలా గుర్తించాలి, గుర్తింపు లేని పాఠశాలలపై ఎలా చర్యలు తీసుకోవాలి, ఏ స్కూల్ అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలంటే ముందుగా తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అంతకుముందు ఎన్ఓసి తీసుకోవాలి, ఇప్పుడు అఫిలియేషన్ తీసుకోవాలి. ఒకప్పుడు ఎన్ఓసి, తర్వాత సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ ఇంకేదైనా వాళ్ళ సంబంధించిన అఫిలియేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా స్టేట్ అఫిలియేషన్ ఉండాలి, ఆ తర్వాతే సంబంధిత వేరే బోర్డు అఫిలియేషన్ ఇచ్చే పరిస్థితి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొత్తగా చూస్తే చాలా స్కూల్స్ సిబిఎస్ఈ అఫిలియేషన్, సిబిఎస్ఈ ప్రిస్క్రైబ్ సిలబస్ అని చెప్పేసి యథేచ్ఛగా బహాటంగా తమ విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇలాంటి స్కూళ్ళలో చేర్పిస్తే తల్లిదండ్రులు ఖచ్చితంగా భవిష్యత్తులో పిల్లలని, ఇప్పుడు ప్రాబ్లం ఉండకపోవచ్చు కానీ 8th, 9th ఆ స్కూల్ ఇప్పుడు వాళ్ళు చదివిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకి వచ్చిన మార్క్స్ కానీ దేనికి వెయిటేజ్ ఉండదు. గల్లీకి ఒక స్కూల్ ఉండడంతో పాటు పిల్లలు ఆడుకోవడానికి కనీసం గ్రౌండ్ లేని బడులు వందల సంఖ్యలో ఉన్నాయని, గత పాలనలో విద్యను వ్యాపారంగా మార్చారంటున్నారు విద్యావేత్తలు.